నమస్తే ఫ్రెండ్స్, నేను మీ కుమార్. ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇకపోతే గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ 6 అనే దాంట్లో మహిళలకి ఫ్రీ బస్ అనేది స్త్రీ శక్తి అనే పథకం పేరుతో మహిళలకు ఫ్రీ బస్ ఇస్తామని దాన్ని పొడిగించి ఇస్తారా ఇయ్యరా అనేటువంటి అనుమానాన్ని ప్రజలకు కల్పించి ఏదేమైనప్పటికీ ఈరోజు ఆ పథకాన్ని అమలుపరిచినందుకు ఆంధ్రప్రదేశ్ స్త్రీలందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు. అందుపట్ల నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకా టాపిక్లోకి వెళ్తే, నిన్న పులివెందుల ఒంటిమిట్టలో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. మామూలు విజయం కాదు, ఘన విజయం. ఎందుకంటే అక్కడ వైసీపీకి కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. 10% ఓటింగ్ కూడా అక్కడ పోల్ అయిందని చెప్తున్నారు. మొత్తం 10,000 ఓట్లున్న పులివెందుల్లో ఒక 70 నుంచి 80% అనేది ఓట్లు వేశారు. ఆ వేసిన ఓట్లలో 10% మాత్రం, అంటే 683 మాత్రమే వైసీపీకి వచ్చాయి. మిగతాయి దగ్గర 7,000 చిల్లర టీడీపీకి ఓట్లేశారు. టీడీపీని ఘన విజయంతో ముంచెత్తారు పులివెందుల ప్రజలు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అక్కడ ఎలక్షన్ ఎలా జరిగింది ఏందనేది కళ్ళున్న మనందరం కూడా చూసాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. ఎంత రిగ్గింగ్ జరిగింది, ఎంత మోసం జరిగింది, అసలు ప్రజలు ఓట్లు వేసారా లేదా, లేదంటే ఏపిచ్చినామని వీళ్ళు చెప్తున్నారా, ఇదనేది కూడా మొత్తం ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇదే రీతిలో ఒకసారి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కుప్పంలో వైసీపీ వాళ్ళు కూడా ఇదే రీతిలో చేశారు. అప్పుడు కూడా ఇంతే నిర్బంధించి ప్రజలను ఇబ్బంది పెట్టి కుప్పంలో వైసీపీ గెలిచేటట్టుగా చేశారు. అప్పుడు అది తప్పు. వాళ్ళు అప్పుడు అది చేశారు కాబట్టి ప్రజలందరూ వైసీపీని 11 సీట్లకు దించారు. మరి ఇప్పుడు వీళ్ళు కూడా అదే ఫాలో అవుతున్నారు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది రాబోయే 29 ఎలక్షన్లో మనం చూడాలి. అయితే భారత రాజ్యాంగం ప్రకారం కొన్ని మాత్రమే స్వతంత్ర విభాగాలు మనకు ఉన్నాయి. వాటిలో ప్రజలందరికీ బాగా తెలిసింది ఎన్నికల విభాగం. ఈ ఎన్నికల సంస్థ అనేది ఎటువంటి ప్రభుత్వం పైన ఆధారపడేది కాదు. ప్రభుత్వంలో వైసీపీ ఉన్నా, టీడీపీ ఉన్నా, ఇంకా మరి ఏది ఉన్నా కూడా ఈ ఎన్నికల విభాగం అనేది, ఎన్నికల సంస్థ అనేది ఇండిపెండెంట్గా, ట్రాన్స్పరెంట్గా పనిచేయాలి. కానీ ఈ మధ్య మనం చూస్తున్నాం, రాహుల్ గాంధీ గారు ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ మనం చూస్తున్న నేపథ్యంలో నిన్న ఒంటిమిట్ట అలానే పులివెందులో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ అనుమానం అనేది ప్రజలకు ఇంకా బలపడింది. కాకపోతే ఆ రాహుల్ గాంధీ చేసే ఆరోపణలు అనేటివి ఈవీఎంల గురించి, నిన్న ఈవీఎంలు కాదు. అయినప్పటికీ నిన్న రిగ్గింగ్ అనేది చాలా దారుణంగా జరిగింది. మనకున్న సమాచారం ప్రకారం, బయటకు వచ్చిన వీడియోల, ఫోటోల ప్రకారం కనీసం స్థానికంగా ఉండే ప్రజలు ఓట్లు వేయలేదు. కానీ ఎలక్షన్ జరిగింది, రిజల్ట్ వచ్చింది, టీడీపీ వాళ్ళు గెలిచిండ్రు. మనకుండే హక్కు ఓటు. స్వతంత్రంగా నచ్చిన వారికి వేసుకొని మనం ఎన్నుకున్న అభ్యర్థిని మనం గెలిపించుకోవాలి. కానీ నిన్న అక్కడున్న పోలీసులు కావచ్చు, లేదంటే అక్కడున్న కొంతమంది టీడీపీ నాయకులు కావచ్చు, ఇంకా బల్లగుద్దినట్టు చెప్పాలంటే టీడీపీ గవర్నమెంట్ అనుకున్న వాళ్ళను గెలిపించుకుంది. మరి ప్రజలు అసలు ఓట్లే వేయకుండా ప్రజలు ఎక్కడ ఉన్నారు? అక్కడ మీరందరూ గమనిస్తే ప్రజలు చాలామంది స్త్రీలు వచ్చి మేము ఓట్లు కూడా వేయలేదు, మా చేతులు చూడండి అని ఇలా చేతులు చూపిస్తున్నారు. మా చేతులు చూడండి, ఇంకో కూడా లేదనేసి. అది పక్కన పెడితే కొందరైతే మా ఓటు మమ్మల్ని వేయనియండి అని పోలీసుల కాళ్ళు పట్టుకుంటున్నారు. అసలు మన హక్కు, మన ఓటు మనం వేసుకోవాల్సింది పోలీసుల కాళ్ళు పట్టుకుని అడుక్కొని అప్పటికి కూడా వేసుకోలేని పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిందంటే ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి. కొంతమంది అప్పుడు కుప్పంలో వైసీపీ చేసింది కాబట్టి ఇప్పుడు టీడీపీ చేసింది. చెల్లుకు చెల్లండి. వాళ్ళు చేసిన తప్పు ప్రజలు శిక్షించారు, శిక్ష అనుభవిస్తున్నారు. వీళ్ళు వచ్చి మళ్ళీ అదే చేయడం అంటే వీళ్ళ కక్షలు, వీళ్ళ పగలు సాధించుకోవడానికి ప్రజలు ఓట్లేసింది. కడుపుకి అన్నం తిన్న ఎవరు కూడా ఆ మాట మాట్లాడరు. అసలు ఎలక్షన్ అంటే మినిమం అక్కడ 2 ఏజెంట్లు ఉండాలి.
కనీసం నిన్నటి ఎలక్షన్లో ఏజెంట్లు లేకుండా ఎలక్షన్ పూర్తయిందంటే అసలు దాన్ని ఎలక్షన్ అనాలన్నా మనం? స్త్రీలని లేదు, పురుషులని లేదు, ఓటేయడానికి పోతే కుట్టి ఎన్నికి పంపిస్తే ఎలక్షన్ అనాలన్నా దాన్ని? ఒక వీడియో చూడండి. ఎక్కడో బెంగళూరు నుంచి ఓటేద్దామని వచ్చిన ఒక మహిళ ఓటేయకుండా ఎన్నికి వెళ్ళిపోయింది. ఒక వీడియోలో ఈ విషయం బయటకు వచ్చింది. వీడియో చూడండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడుంది మీకు ఓటు? నల్లపరెడ్డిపల్లెలో. మరి ఓటు వేశారా? మీ ఓటు వాళ్ళు వేసేసినారు. ఏమంతా దౌర్జన్యము? ఏ రాజ్యాంగం ఇది? నారా రాజ్యాంగం. నా ఓటు లేదు ఇప్పుడు, అది నిజమైనట్టే కదా. ఇంకా పోలీసులు దగ్గరుండి వాళ్ళకు ఒత్తాసు వాళ్ళకి వాళ్ళ కొత్త జనానికి సపోర్ట్ చేస్తున్నారా? అది నిజమేనా? అది అన్నట్టే కదా. నా ఓటు లేదు అంటే అది నిజమన్నట్టే కదా. ఇంకా ప్రజాస్వామ్యం అయితే బతకలేదు, కూని అయిపోయింది. నారా సామ్రాజ్యం. ఎంతో ఆశతో వాళ్ళు ఇష్టపడిన వ్యక్తిని గెలిపించుకోవాలని అక్కడి నుంచి ఓటేద్దామని వచ్చిన ఆ మహిళ ఎలా ఓటేద్దామని అక్కడికి వెళ్తే మీ ఓటు ముందే వేసేసారు అని చెప్తే ఎన్నికి వెళ్ళిపోయింది. మన ఓటు వాడే కూడా వేయటానికి ఇంకా మనకు ఓటు ఎందుకు? ఈరోజు ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన రోజు. నిజంగానే స్వాతంత్రం ఉందే మన ఆంధ్రప్రదేశ్లో. నిన్న కొన్ని సోకాల్ మీడియా ఛానళ్ళు, టీడీపీ అనుకూల మీడియా, TV5 కానీ, ABN కానీ, ఆంధ్రజ్యోతి కానీ, మహాన్యూస్ కానీ, ఈనాడు కానీ, వీళ్ళు పెట్టిన థంబ్నెయిల్స్ కానీ, వీళ్ళు రాసిన వార్తలు కానీ చూస్తే ఎవరికి కూడా ఓపిక అనేది, సహనంతో ఉండలేరు. అట్లాంటి వార్తలు రాశారు. ఇంకా పులివెందులకి స్వతంత్రం వచ్చింది. పులివెందులలో 30 సంవత్సరాలుగా ప్రజలు అనుకుంటున్న కళ నెరవేరింది. అంటే 30 సంవత్సరాలకి టీడీపీ రావాలనుకుంటుంటే వైసీపీ వాళ్ళు ఆపినారు అన్నది. స్వతంత్రంగా ప్రజలందరూ ఓట్లు వేశారు. మన TV5 సాంబా గారు అయితే ఇంకా ఆయన, నాకు తెలిసి అతను ఒక మీడియా జర్నలిస్ట్గా మనం అనుకోకూడదు. నిజంగా అతను చంద్రబాబు నాయుడు గారి దగ్గర గేట్ వాచ్మెన్గా చేస్తే బాగుంటుంది. లేదంటే చంద్రబాబు నాయుడు దగ్గర వాచ్మెన్ ఎలా ఉంటాడో, డ్రైవర్ ఎలా ఉంటాడో, PA ఎలా ఉంటాడో, అతన్ని చంద్రబాబు నాయుడు గారిని పొగడటానికి ఒక వ్యక్తిని పెట్టుకుంటే, ఆ వ్యక్తిని సాంబా గారిని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అంత భజన చేస్తుంటాడు చంద్రబాబు నాయుడు గారికి. అతను నిన్న చదివిన వార్తలు అంటే అసలు చాలా తీసుకోలేని మాటలవి. మనం చూస్తున్నాం, కళ్ళున్న ప్రతి ఒక్కరు కూడా అసలు అక్కడ ఏం జరుగుతుందని గమనిస్తున్నారు. కానీ సాంబా గారు మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా మాట్లాడిండు. బహుశా సాంబా గారికి ఆ టీడీపీ అనే ఆలోచన అనేది కళ్ళకు కూడా అడ్డం పడిందేమని నేను అనుకుంటున్నా. మన ఓటు మనం వేయటానికి పోలీసుల కాళ్ళు పట్టుకునే దీనస్థితి వచ్చిందంటే దాన్ని కవర్ చేస్తున్నందుకు ఈ మీడియా ఛానళ్ళకి సిగ్గుండాలి. ఏజెంట్లు లేకుండా ఎలక్షన్లు జరిగితే దాన్ని కవర్ చేస్తున్నందుకు ఈ మీడియా ఛానళ్ళకి సిగ్గుండాలి. ఎక్కడో బయట నుంచి 1,000 మందిని బయట పిలిపించి వాళ్ళ ద్వారా ఓట్లు వేపిస్తే దాన్ని కవర్ చేస్తున్నందుకు ఈ మీడియా ఛానళ్ళకి సిగ్గుండాలి. కనీసం ఇంకిత జ్ఞానం ఉందా? ఆ లోకల్ మంత్రి ఎలక్షన్ ఎన్నికలు జరుగుతున్న ఆ ప్రాంగణంలోకి వెళ్ళి ఎవరైతే వైసీపీ వాళ్ళు ఓట్లు వేయడానికి వస్తున్నారు అనుకుంటారో తెలుస్తుంది కదా లోకల్లో ఎవరు వైసీపీ, ఎవరు టీడీపీ, వీళ్ళు మనోళ్ళు కాదని. అలా ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళను చేయి పెట్టుకొని బయటికి లాక్కొస్తుంటే ఈ TV5 సాంబా అంటాడు, ఆయన మంత్రి అండి, ఆయన వెళ్తాడండి, పర్యవేక్షిస్తాడండి. మంత్రి అయితే వెళ్ళాలనా? జరిగేది అక్కడ ఎలక్షన్ అండి. కానీ ఇది కూడా తెలియని మీరు ఒక జర్నలిస్టు TV5 అంత పెద్ద ఛానల్లో కూర్చొని మీరు మాట్లాడతారు, మీరు డిబేట్లు పెడతారు. మంత్రి అయితే పోవచ్చా? మంత్రి కాదు, ముఖ్యమంత్రి కూడా పోకూడదు, వాళ్ళ నాన్న కూడా పోకూడదు. ఎలక్షన్ అది. మీరు కూడా పోండి, లేకుంటే నేను జర్నలిస్ట్ అండి, నేను చూడాలండి, నేను ఒక శాటిలైట్ ఛానల్ అండి మాది, నేను పోవాలండి అని చెప్పి మాట్లాడు. సిగ్గుండాలి కదండి కొద్దిగా సాంబా గారు. అంటే నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొన్ని మీడియా ఛానళ్ళను అసలు నమ్మకూడదు. ఆంధ్రప్రదేశ్లో ఇవి వన్ సైడెడ్గా ఇంకా తిరుగులేదు. దాంట్లో ఎవడు చిన్న పిల్లోడు చూపించినా కూడా అర్థమైపోద్ది ఇది ఎవరికి వెళ్ళి మాట్లాడుతున్నారు ఏందనేది. సరే, ఈ మీడియా ఛానల్ గురించి పక్కన పెడితే నిన్న జరిగిన ఎలక్షన్లను మనం అసలు ఎలక్షన్ అని కూడా అనుకోకూడదు. అటువంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి ఎలక్షన్లు నిన్న జరిగినాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ ఎలక్షన్లో ఎవరు గెలిచినప్పటికీ దాని విజయం కింద తీసుకోలేమని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుసు.
నేను ఎందుకు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం ఉందా లేదా అనే డౌట్ ఈరోజు నాకు వచ్చింది. మన ఓటు మనం వేసుకోలేనప్పుడు ఏం ఇండిపెండెన్స్ డేలు, ఏం రిపబ్లిక్ డేలు, మన ఓటు మనం వేసుకోలేని దరిద్రమైన స్థితిలో మనం ఉంటే ఇండిపెండెన్స్ డేలు చేసుకుంటే ఏం లాభం పైకి. కాబట్టి ఇటువంటి ఎలక్షన్లు జరిపించినటువంటి ఈసీ కానీ దాన్ని ప్రోత్సహిస్తూ స్వాతంత్రం వచ్చింది, పులివెందులలో ప్రజల ఆశను నెరవేర్చాము, ఎన్నికలు జరిగించామని గొప్పగా చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం కానీ సిగ్గుతో తలదించుకోవాలి. ఈ తప్పు అనేది ఒకవేళ రేపు 29 ఎలక్షన్లో వైసీపీ గెలిస్తే దానికి ఖచ్చితంగా శిక్ష అనేది అనుభవిస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న అధికారులు ఉన్నారో, అది పోలీస్ వాళ్ళు కానీ లేదంటే ఎవరైనా కానీ నాయకులు కానీ ఖచ్చితంగా దీని పరిణామాలు అయితే ఉంటాయి. ఖచ్చితంగా చట్టం ముందు నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15 సందర్భంగా స్త్రీ శక్తి అనే ఒక గొప్ప పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు, ప్రవేశపెట్టారు. ఓకే, అది మంచిది. నువ్వు అంత మంచి చేసినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న హాట్ టాపిక్ ఏంటంటే నిన్నటి ఎలక్షన్లో జరిగినటువంటి దౌర్జన్యం. ఒక మాటలో చెప్పాలంటే వైసీపీ నెక్స్ట్ గెలిచడానికి టీడీపీ పునాదులు వేస్తుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటువంటి ఎలక్షన్లను ప్రోత్సహించకూడదు, ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించకూడదు. అన్ని గమనిస్తున్న ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.